దొంగలు దొంగతనం చేయడంలో కూడా ఆర్ట్ ఉండాలని భావిస్తారు. వీళ్ళలో కూడా చాలా వెరైటీ దొంగలుంటారు. కొందరు కొన్నిటికి మాత్రమే దొంగలిస్తారు. వాళ్ళు దొంగిలించాలనుకున్న వాటి పక్కన బంగారం ఉన్న కోటి రూపాయలున్న దాన్ని అస్సలు ముట్టుకోరు. అదే విధంగా ఒక్కొక్కరి దొంగతనం చేసే స్టైల్ ఒక్కో విధంగా ఉంటుంది. వాటిని చూసినప్పుడు ఆశ్చర్యం వేసి ఇలాంటి దొంగలు కూడా ఉంటారా, ఇవి కూడా దొంగతనం చేస్తారా అని ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఇక కొందరు దొంగలు జనాలు ఎక్కువగా ఉన్న చోట సందట్లో సడేమియా అన్నట్లుగా చేతి వాటాన్ని ప్రదర్శిస్తే, కొందరు మహా దొంగలు మాత్రం సైలెంట్ గా తమ పని కానించేసి అక్కడి నుంచి సైడ్ అయిపోతారు. కానీ వీళ్లకు అడుగడుగునా సీసీటీవీ రూపంలో నిఘా నేత్రాలున్న విషయాన్ని మాత్రం లైట్ గా తీసుకుంటారు. చివరికి అవే ఆ దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాయి. ఇలాంటి ఓ న్యూస్ పేపర్ దొంగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లక్షల విలువ చేసే కాస్ట్లీ కారులో నుంచి దిగి ఇదేం పని అని నెటిజన్లు ట్రోల్ చేస్తుంటే, ఆ న్యూస్ పేపర్ ఓనర్ మాత్రం ఏకంగా పోలీస్ కేసే పెట్టేశాడు. ఇక డీటెయిల్స్ లకు వెళ్తే నవంబర్ 12న ఉదయం 9:55 మధ్యప్రదేశ్లోని శివపురిలో ఉన్న మహారాణా ప్రతాప్ కాలనీలో న్యాయవాది సంజీవ్ బిల్గయ్య తన కార్యాలయం ఛాంబర్లో సహోద్యోగితో ఒక కేసు గురించి చర్చిస్తున్నాడు. ఆ సమయంలో న్యాయవాది ఛాంబర్ ముందు డిజైర్ కారు ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి కిందకు దిగాడు. మెల్లగా రైలింగ్ వద్దకు వచ్చాడు. లోపలికి చేతులు పెట్టాడు. అక్కడున్న వార్తాపత్రికను తీసేందుకు తొలుత ప్రయత్నించి విఫలమయ్యాడు. ముందుకు వంగి చేతిని మరింత ముందుకు చాచి ఆ న్యూస్ పేపర్ ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత కార్ ఎక్కి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇదంతా కూడా అక్కడే ఉన్న సీసీటీవీలో క్లియర్ గా రికార్డ్ అయింది. దీన్ని చూసి న్యాయవాది సంజీవ్ షాక్ అయ్యాడు. 8 లక్షల కారులో వచ్చిన వ్యక్తి 8 రూపాయల ధర ఉండే న్యూస్ పేపర్ ను చోరీ చేయడంపై న్యాయవాది సంజీవ్ విస్తుపోయాడు. వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని న్యూస్ పేపర్ దొంగపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కారులో వచ్చి న్యూస్ పేపర్ ను చోరీ చేసిన దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఇదేం పని బ్రో, కనీసం 10 రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొనలేవా అని ట్రోల్ చేస్తున్నారు. అయినా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర సీసీటీవీలు ఉన్నాయన్న మినిమం విషయం మర్చిపోతే ఇలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వెరైటీ దొంగలు బాగా హల్చల్ చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో చెప్పుల దొంగ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మండీలు, రెస్టారెంట్లు టార్గెట్లుగా చేసుకుని చెప్పులను దొంగతనం చేసేవాడు. అతడు కూడా ఒక కస్టమర్ లా వెళ్లి అక్కడున్న కాస్ట్లీ చెప్పులను చిన్నగా సంచిలో వేసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేవాడు. దీంతో కస్టమర్లతో పాటు హోటల్ యజమానులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చివరికి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తే అప్పుడు చెప్పుల దొంగ చిక్కాడు. అదే విధంగా కొన్ని నెలల క్రితం ఉప్పల్ పరిసర ప్రాంతాల కాలనీలో ఇంటి నుంచి చెప్పులు మాయమయ్యాయన్న సంఘటనలు స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపాయి. గుమ్మం ముందు చెప్పులు వదిలి వెళ్లడం పాపమన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి కాలనీ ప్రజలు తీరా ఆరా తీయగా చెప్పులు ఎత్తుకెళ్లి సనత్ నగర్ సంతలో అమ్ముతున్న భార్యాభర్తల బాగోతం బయటపడింది. ఇలా వెరైటీ దొంగలు చుక్కలు చూపిస్తున్నారు.